మంచి పనులు చేస్తే అధికారంలో ఉన్నా లేకపోయినా జనం గుర్తుంచుకుంటారని తెలిపారు వైసీపీ నేత బొత్స. తమ హయాంలోనే 70% మూలపేట పోర్టు నిర్మాణం జరిగిందన్నారు. మిగిలిన పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో, దేనికోసం ఆగుతున్నారో చెప్పాలని నిలదీశారు బొత్స. ఈ సొసైటీకి మనం బాధ్యత వహించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏం కార్యక్రమం చేశామో ఆ కార్యక్రమం గుర్తెరగాలి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర వచ్చి మీ దగ్గర ఆ పలాసలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్కి ఎంతమందో ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో డయాలసిస్ చేసుకుంటూ ఎంతో మంది ప్రతి ఊర్లోనూ ఒక ఇద్దరు పేషెంట్, ప్రతి ఇంట్లోనూ ఓ పేషెంట్ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం మేము మర్చిపోయామా? సరే, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ చేసిన కార్యక్రమాలు స్వాస్థ్యంగా నిలబడతాయి కదా, ఉంటాయి కదా, అవి ఆలోచన చేసుకోవాలి కదా. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం, ఏదైతే ఇవాళ ఈ ప్రాంతంలో మూలపేట పోర్టునెత్తి మొదటి దశ కోసం 4,300 కోట్లలో 2,900 కోట్లతో మొదటి దశ కార్యక్రమాన్ని మరి ప్రారంభించామో, అందులో ఏవైతే 60-70% పనులు 60% పనులు పూర్తి చేసి 70% పనులు పూర్తి చేశామో దాని వెంటనే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ 30% పనులు మీరు పూర్తి చేయలేరా? ఏం వాళ్ళకి మీకు ఇంకా సెట్టింగ్ అవ్వలేదా? వాళ్ళకి మీకు ఇంకేమీ కార్యక్రమం జరగలేదా?